ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం విశ్వాసానికి తండ్రి మరియు దేవుని స్నేహితుడిగా పిలువబడే వ్యక్తి అదేనండి అబ్రహామును గూర్చి ఈ వీడియోలో మనము చూద్దాం. దేవుని శాపానికి గురి అయి ఆదాము ఏదెను నుంచి బహిష్కరింపబడ్డాడు. అప్పుడు ఎంతో బాధతో హవ్వ మరియు ఆదాము ఏదెను నుంచి బయటికి వచ్చారు. వారికి 2 కొడుకులు పుట్టారు. కానీ హేబేలుని కయ్యను చంపడముతో దేవుడు కయ్యనుని దేశదిమ్మరి అవుతావు అని శపిస్తాడు. తర్వాత ఆదాము అవ్వలకు సేతు అనే కొడుకుని దేవుడు అనుగ్రహిస్తాడు. కాలం గడుస్తోంది. నోవాహు కాలంలో భూమిపై పాపం ఎక్కువై దేవుడు జలప్రలయముతో భూమిని నాశనం చేస్తాడు అని నోవాహుతో చెప్తాడు. అయితే దేవుడు ఒక ఓడను సిద్ధము చేసి దేవునికి లోబడు వారందరినీ అందులోకి ప్రవేశింపమని నోవాహుకు సెలవీయగా నోవాహు దేవుని చెప్పిన విధముగా ఓడను నిర్మిస్తాడు. అయితే నోవాహు పిలిచిన ప్రజలు ఎవరునూ దేవునికి లోబడకుండా ఆ ఓడలోకి ప్రవేశించలేదు. అందుచేత జంతువులను నోవాహు కుటుంబము మాత్రమే ఆ ఓడలో ఎక్కి రక్షింపబడతారు. అలా నోవాహు వంశం నుంచి కొన్ని సంవత్సరముల తర్వాత అబ్రహాము పుట్టాడు. ఈ విధముగా మనం ఆదాము నుంచి నోవాహు నుంచి అబ్రహాము వచ్చారు అని తెలుసుకోవచ్చు. అబ్రహాము నివసించిన ఊరు నగరంలో చాలా మంది విగ్రహారాధికులు, కానీ అబ్రహాము మాత్రం నిజమైన దేవుని కోసం హృదయపూర్వకంగా వెతికాడు. విగ్రహాలు కూడా తయారు చేసి అమ్మేవాడు, కానీ అతని శుద్ధమైన మనస్సు దేవుని దృష్టిలో ప్రత్యేకమైంది. ఒకసారి